నా బిడ్డను అరెస్ట్ చేస్తే ఎక్కడున్నాడో ఆచూకీ చెప్పండి. నేను ఒక్కసారి చూసి వస్తా. లేదంటే కొట్టి చంపేసిన ఆ శవాన్నైనా ఇవ్వండి. చివరి చూపు చూసుకుంటా. అదీ కాదు, చంపేసి కాల్చేశారా? కనీసం బూడిదైనా ఇవ్వండి. కర్మకాండలు చేసుకుంటా. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముందు ఒక కన్నతల్లి గుండెలు పగిలేలా రోదిస్తూ అడుగుతున్న ప్రశ్నలివి. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి ఒక సామాన్యుడి జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తే ఆ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? అచ్చం ఇదే ప్రశ్న ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తోంది. కేవలం ఒకే ఒక్క యువకుడి అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద పొలిటికల్ సెన్సేషన్ గా మారి ఏకంగా ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఆ యువకుడే గాదే సాయికృష్ణ అలియాస్ పిళ్ళా సాయి. విజయవాడ కృష్ణలంకకు చెందిన ఈ 26 ఏళ్ల యువకుడి మిస్సింగ్ మిస్టరీలో రోజుకో షాకింగ్ నిజం బయటపడుతోంది. అసలు 2026 మే 9న ఏం జరిగింది? ఈ భయంకరమైన కేసు వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఈ వీడియోలో వివరంగా ఇన్వెస్టిగేట్ చేద్దాం. మనం ఈ కథలోకి పూర్తిగా వెళ్లాలంటే ముందుగా గాదే సాయికృష్ణ ఎవరు, అతని పాత చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. విజయవాడ నగరం కృష్ణలంక ప్రాంతంలోని నెహ్రూ నగర్లో సాయికృష్ణ నివసించేవాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి విజయలక్ష్మి, సాయికృష్ణ ఇద్దరే ఉండేవారు. అయితే సాయికృష్ణ 9వ తరగతితోనే చదువు మానేశాడు. ఆ తర్వాత వాతావరణం, పరిస్థితుల ప్రభావంతో అతను తప్పుదోవ పట్టాడు. స్థానిక కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు విజయవాడలోని మాచవరం, పటమట పోలీస్ స్టేషన్లలో అతనిపై రౌడీ షీట్ తెరిచారు. గంజాయి రవాణా, విక్రయం, అలాగే పోక్సో చట్టం కింద మైనర్లను వేధించాడనే అభియోగాలపై అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసులు కోర్టులో కొట్టేయగా మరికొన్ని కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. అయితే అతనిపై ఉన్న అత్యంత తీవ్రమైన కేసు ఏంటంటే అది ఒక హత్య కేసు. 2025 డిసెంబర్ 5వ తేదీన చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో అలవాల నవీన్ రెడ్డి అనే యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సాయికృష్ణను ప్రధాన నిందితుడిగా, అంటే A1 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసులోనే అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపగా దాదాపు 3 నెలల పాటు జైల్లో ఉండి ఈ ఏడాది మార్చి 12వ తేదీన సాయికృష్ణ బెయిల్పై బయటకొచ్చాడు. గతంలో సాయికృష్ణపై కొన్ని క్రిమినల్ కేసులు, రౌడీ షీటర్ ఆరోపణలు ఉన్నమాట వాస్తవమే అయినా చట్టప్రకారం ఏ నేరస్తుడికైనా న్యాయస్థానం శిక్ష వేయాలి తప్ప పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. సాధారణంగా రౌడీ షీట్ ఉన్నవాళ్లు బెయిల్పై బయటకొస్తే మళ్లీ పాత గొడవల్లోకి వెళ్తుంటారు. కానీ సాయికృష్ణ విషయంలో అతని కుటుంబ సభ్యులు చెబుతున్న మాట వేరేలా ఉంది. ఈ హత్య కేసులో బెయిలొచ్చాక ఎలాగైనా సరే ఈ గొడవలకు, గ్యాంగులకు దూరంగా ఉండాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడట. విజయవాడ నగరంలో ఉంటే పోలీసులు నిత్యం నిఘా పెడతారని, పాత శత్రువులు వెంట పడతారని భయపడి అతను ప్రకాశం జిల్లా మార్కాపురం వలస వెళ్లిపోయాడు. అక్కడ స్థానిక పోలీసుల వేధింపులు భరించలేక బతకడం కోసం ఒక సాధారణ కూలీగా చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఎవరికీ ఇబ్బంది లేకుండా జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజు విజయవాడలో ఉన్న తన తల్లి విజయలక్ష్మితో ఫోన్లో మాట్లాడేవాడు. అంతా సవ్యంగా సాగుతోంది. కొడుకు మారిపోయాడు అని తల్లి సంతోషపడుతున్న సమయంలోనే మే 9వ తేదీన అసలు ట్విస్ట్ ఊహించని విధంగా ఎంటర్ అయింది. సరిగ్గా 2026 మే 9వ తేదీన విజయవాడ కృష్ణలంక పోలీసులు సడన్ గా నెహ్రూ నగర్లోని సాయికృష్ణ ఇంటికొచ్చారు. కృష్ణలంక సీఐ నాగరాజు నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పి తల్లి విజయలక్ష్మిని స్టేషన్కు తీసుకువెళ్లారు. స్టేషన్కు వెళ్లడమే ఆలస్యం. మొదట ఆమె దగ్గరున్న మొబైల్ ఫోన్ను పోలీసులు లాక్కున్నారు. ఆ తర్వాత సీఐ నాగరాజు ఆమెను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ నీ కొడుకు ఎక్కడున్నాడు అని గద్దించారు. దానికి ఆమె తన కొడుకు మారిపోయాడని, దూరంగా మార్కాపురంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడని నిజం చెప్పేసింది. ఆ తర్వాత ఆమెను ఇంటికి పంపించేశారు. కానీ ఆ రోజే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు పోలీసులు నేరుగా మార్కాపురం వెళ్లి ఒక పాత కేసుకు సంబంధించి సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణ నుండి తల్లికి ఎలాంటి ఫోన్ రాలేదు. అతను పూర్తిగా అదృశ్యమయ్యాడు. ఇక్కడో పెద్ద అనుమానం ఏంటంటే తల్లి విజయలక్ష్మి తన ఫోన్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ 3-4 రోజులు తిరిగితే కానీ పోలీసులు ఫోన్ తిరిగివ్వలేదు. అలా ఇచ్చిన ఫోన్ను చెక్ చేసుకుంటే అందులో సాయికృష్ణతో ఆమె మాట్లాడిన కాల్ రికార్డులు, కొడుకు ఫోటోలు అన్నీ పూర్తిగా డిలీట్ అయిపోయి ఉన్నాయి. పోలీసులు ఆ డేటాను ఎందుకు డిలీట్ చేశారు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అంతేకాదు విజయలక్ష్మి పోలీసులను బ్రతిమాలుకుంటూ నా కొడుకుని ఏమైనా తీసుకొచ్చారా, ఒక్కసారి చూపించండి అని ప్రాధేయపడితే సీఐ నాగరాజు చాలా క్రూరంగా నీ కొడుకుని చంపేస్తాం, దండ రెడీ చేసుకో అని ముందే హెచ్చరించారని ఆమె కన్నీళ్లతో చెప్తోంది. ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ పోలీసులు సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టలేదు సరికదా, నెల రోజులకు పైగా గడుస్తున్నా అతని ఆచూకీ గురించి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు.
తన కొడుకు ఏమయ్యాడో తెలియక ఆ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించింది. తన కొడుకును కృష్ణలంక స్టేషన్కు తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, లాకప్ డెత్ చేసి శవాన్ని బూడిద కూడా దొరక్కుండా కాల్చేశారని ఆ తల్లి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా సాయికృష్ణ అదృశ్యమైన తర్వాత కూడా కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు తన కొడుకు ఫోన్ నుంచే కాల్స్ చేశారని ఆమె ఆరోపించటం ఈ కేసులో మరింత సంచలనంగా మారింది. ఈ కేసులో సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు చేసిన ఆరోపణలు వింటే ఒళ్లు గగురు పొడుస్తోంది. పోలీసులు సాయికృష్ణను ఏదో కేసులో ఇరికించడానికో లేదా పాత కక్షలతోనో కస్టడీలోకి తీసుకుని దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు చంపేసిన తర్వాత శవాన్ని పోలీస్ స్టేషన్ బాత్రూంలో పడేశారని, ఆ తర్వాత ఒకరోజు అర్ధరాత్రి వేళ 2 కానిస్టేబుళ్లు బైక్ మీద శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని, అంటే సినిమా స్టైల్లో ఎవరికీ అనుమానం రాకుండా తీసుకెళ్లి కృష్ణలంక శ్మశాన వాటికలో గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేశారని మేనమామ సంచలన విషయాలు బయటపెట్టారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని త్వరలోనే న్యాయస్థానానికి అప్పగిస్తామని వారు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు సోషల్ మీడియాలో సాయికృష్ణను ఒక ఉగ్రవాదిలా, పెద్ద డాన్లా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఆ తల్లి విజయలక్ష్మి చివరికి న్యాయం కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. తన కొడుకును కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించింది. ముందుగా జూన్ 15వ తేదీలోగా సాయికృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని కృష్ణలంక పోలీసులను ఆదేశించింది. కానీ పోలీసులు అతన్ని తీసుకురాలేకపోవడంతో కోర్టు జూన్ 29 వరకు గడువు పొడిగించింది. జూన్ 29లోపు సాయికృష్ణను ఎలాగైనా సరే కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిందేనని, లేదంటే కృష్ణలంక సీఐ నాగరాజుపైనే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చడానికి కోర్టు ఒక కీలకమైన ఆదేశం జారీ చేసింది. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మరియు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు, హార్డ్ డిస్కులు, డీవీఆర్లు, సర్వర్లను ఖచ్చితంగా భద్రపరచాలని స్పష్టం చేసింది. అలాగే సాయికృష్ణ వాడుతున్న 2 మొబైల్ నంబర్లకు సంబంధించిన కాల్ డేటా రికార్డులు, లొకేషన్ వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆధారాలు సేకరిస్తే అసలు సాయికృష్ణను స్టేషన్కు తీసుకొచ్చారా లేదా, సీఐ నాగరాజు పాత్ర ఏంటి అనేది పక్కాగా తేలిపోతుంది. కోర్టు సీరియస్ అవ్వడంతో పాటు ఈ కేసు ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపమే సృష్టించింది. బాధితులకు అండగా ప్రతిపక్ష నాయకులు రంగంలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విజయవాడలోని కృష్ణలంకలో ఉన్న సాయికృష్ణ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ ముందు ఆ తల్లి బోరున విలపించింది. తన బిడ్డను లాకప్లో దారుణంగా కొట్టి చంపేసి శవాన్ని కాల్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణం వెనుక కేవలం ఒక సీఐ మాత్రమే కాకుండా పోలీసు ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందని, అందుకే కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్, నాని సైతం ఈ లాకప్ డెత్ ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. 35 రోజులకు పైగా సాయికృష్ణను అక్రమంగా నిర్బంధించారని, దీనిపై జ్యుడిషియల్ విచారణ జరపాలని, విజయవాడ పోలీస్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో ఈ వివాదం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ కేసులో జ్యుడిషియల్ విచారణ జరగాలని పట్టుబట్టారు. ప్రతిపక్షాల విమర్శలు, ప్రజా సంఘాల ఆందోళనలు, హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సచివాలయంలో ఒక అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ కేసును పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించడానికి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిషోర్కు ప్రత్యేక దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. బాధ్యులైన వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా బాధితురాలి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున పూర్తి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ విచారణలో భాగంగా ఫోరెన్సిక్ బృందాలు కూడా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు పోలీసుల అదుపులో ఉంటూ ఇలా ఆచూకీ లేకుండా పోవడం, దాని వెనుక లాకప్ డెత్ ఆరోపణలు రావడం అనేది ప్రజాస్వామ్యానికే ఒక మచ్చలాంటిది. ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న, సాయికృష్ణ ఏమయ్యాడు? అతను ప్రాణాలతో ఉంటే ఎక్కడ దాచారు? ఒకవేళ ఆ తల్లి ఆరోపిస్తున్నట్లు నిజంగానే చంపేసి ఉంటే ఆ శవాన్ని ఏం చేశారు? చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ యువకుణ్ణి అక్రమ కస్టడీలో ఉంచి ప్రాణాలు తీశారా? లేక సాయికృష్ణ అదృశ్యం వెనుక ఇంకా ఏదైనా వేరే కోణం ఉందా?
హైకోర్టు ఇచ్చిన డెడ్లైన్ జూన్ 29 లోపు పోలీసులు సాయికృష్ణను కోర్టు ముందుంచుతారా లేక ఈ మిస్టరీ ఇలాగే కొనసాగుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాలతో ఐపీఎస్ అధికారి దర్యాప్తుతో త్వరలోనే ఈ చీకటి మిస్టరీ వీడి దోషులకు కఠిన శిక్ష పడాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారు. ఈ భయంకరమైన ఇన్సిడెంట్ పై అలాగే పోలీస్ కస్టడీ ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ కేసుపై వచ్చే తదుపరి ఇన్వెస్టిగేటివ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.